ఆంధ్రప్రదేశ్లో ఒమిక్రాన్కు చెందిన RF5 సబ్ వేరియంట్ వెలుగులోకి రావడంతో ప్రజల్లో మరోసారి కరోనా భయం మొదలైంది. ఇది వేగంగా వ్యాపించే ప్రమాదకరమైన వేరియంటా? గత వేరియంట్ల కంటే తీవ్రమైన అనారోగ్యాన్ని కలిగిస్తుందా? మళ్లీ మాస్కులు ధరించాల్సిన అవసరం ఉందా? జలుబు, జ్వరం వస్తే ఏం చేయాలి? ఈ ప్రశ్నలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్యుల సంఘం కీలక వివరణ ఇచ్చింది. ప్రజలు భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని, అయితే నిర్లక్ష్యం చేయకుండా అవసరమైన జాగ్రత్తలు పాటించాలని సూచించింది. అసలు RF5 అంటే ఏంటి? ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. కరోనా వైరస్ కాలక్రమంలో మార్పులకు గురవుతూ కొత్త సబ్ వేరియంట్ల రూపంలో కనిపించడం సహజమైన ప్రక్రియ. తాజాగా ఆంధ్రప్రదేశ్లో ఒమిక్రాన్కు చెందిన RF5 సబ్ వేరియంట్ను గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఇది ఇప్పుడే పుట్టుకొచ్చిన అసాధారణమైన వైరస్ కాదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్యుల సంఘం స్పష్టం చేసింది. వైద్యుల సంఘం వెల్లడించిన వివరాల ప్రకారం RF5ను తొలిసారిగా 2025 ఆగస్టులో గుర్తించారు. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 20కి పైగా దేశాల్లో ఈ సబ్ వేరియంట్కు సంబంధించిన నమూనాలు నమోదైనట్లు తెలిపింది. అంతర్జాతీయ వైరస్ జీనోమ్ డేటాబేస్ సైట్లో RF5కు సంబంధించిన సుమారు 470 జీనోమ్ సీక్వెన్స్లు నమోదైనట్లు వైద్యుల సంఘం పేర్కొంది. RF5 కారణంగా తీవ్రమైన అనారోగ్యం లేదా మరణాల ముప్పు అధికంగా ఉంటుందని నిర్ధారించే స్పష్టమైన ఆధారాలు ప్రస్తుతం అందుబాటులో లేవని వైద్య నిపుణులు చెబుతున్నారు. కొత్త వేరియంట్ను గుర్తించిన ప్రతిసారి అది ప్రమాదకరమైందని భావించకూడదన్నారు. వైరస్ ఎంత వేగంగా వ్యాపిస్తోంది? ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితులు పెరుగుతున్నాయా? తీవ్రమైన అనారోగ్యం కలిగిస్తోందా? వ్యాక్సిన్ లేదా గతంలో ఏర్పడిన రోగ నిరోధక శక్తిని తప్పించుకుంటోందా అనే అంశాలను పరిశీలించిన తర్వాతే దాని తీవ్రతపై నిర్ణయానికి రావాలి. RF5పై ప్రస్తుతం నిఘా పరిశోధనలు కొనసాగుతున్నాయి. అందువల్ల ప్రజలు భయపడాల్సిన అవసరం లేకపోయినా అధికారిక ఆరోగ్య సూచనలను పాటించడం ముఖ్యం. ఆంధ్రప్రదేశ్లో నమోదైన 4 కోవిడ్ పాజిటివ్ నమూనాల్లో జీనోమ్ సీక్వెన్సింగ్ ద్వారా RF5 సబ్ వేరియంట్ను గుర్తించినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. ఈ కేసులు కడప జిల్లాకు సంబంధించినవిగా ఆరోగ్య శాఖ పేర్కొంది. వైరస్ వ్యాప్తిని గుర్తించడానికి పరీక్షలు, జీనోమ్ సీక్వెన్సింగ్, వైద్య పర్యవేక్షణను కొనసాగిస్తున్నట్లు తెలిపింది. కేవలం కొన్ని కేసులు బయటపడినంత మాత్రాన పెద్ద ఎత్తున వ్యాప్తి జరుగుతోందని నిర్ధారించలేం. రోజువారీ కేసులు, ఆసుపత్రిలో చేరుతున్న వారి సంఖ్య, వ్యాధి తీవ్రత వంటి అంశాలను పరిశీలించడం అవసరం. ఇదే సమయంలో తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో మరో కోవిడ్ కేసు నమోదైంది. కాకినాడ జిల్లా సామర్లకోటకు చెందిన 21 ఏళ్ల యువకుడు ప్రస్తుతం రాజమహేంద్రవరంలో నివసిస్తున్నట్లు సమాచారం. పుట్టినరోజు వేడుకకు హాజరైన అనంతరం అతడికి జ్వరం, ఒళ్ళు నొప్పులు, జలుబు వంటి లక్షణాలు కనిపించాయి. ఆసుపత్రిలో నిర్వహించిన ర్యాపిడ్ పరీక్షల్లో కోవిడ్ పాజిటివ్గా రావడంతో వైద్యులు అతన్ని ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందించారు. నిర్ధారణ కోసం RT-PCR పరీక్షకు కూడా నమూనాలు పంపినట్లు కథనాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆ యువకుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, జ్వరం తగ్గినట్లు వైద్యులు పేర్కొన్నారు. అయితే ఆ యువకుడికి సోకింది RF5 సబ్ వేరియంటేనా కాదా అనేది జీనోమ్ సీక్వెన్సింగ్ ద్వారా మాత్రమే నిర్ధారించగలరు. సాధారణ ర్యాపిడ్ లేదా RT-PCR పరీక్షతో వేరియంట్ రకాన్ని గుర్తించడం సాధ్యం కాదు. ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయవద్దు. జ్వరం, దగ్గు, జలుబు, గొంతు నొప్పి, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, తీవ్రమైన అలసట వంటి లక్షణాలు కనిపిస్తే జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతీలో నొప్పి, ఆక్సిజన్ స్థాయి తగ్గడం, తీవ్రమైన నీరసం లేదా గందరగోళం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆసుపత్రికి వెళ్ళాలి. ముఖ్యంగా వృద్ధులు, గర్భిణీలు, చిన్నపిల్లలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. లక్షణాలు కనిపించినప్పుడు సొంతంగా యాంటీబయాటిక్స్ లేదా ఇతర మందులు తీసుకోకుండా వైద్యుల సలహా తీసుకోవడం మంచిది. రద్దీగా ఉండే ప్రాంతాలు, ఆసుపత్రులు, గాలి సరిగా ప్రసరించిన ప్రదేశాలకు వెళ్లేటప్పుడు మాస్క్ ధరించడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. దగ్గేటప్పుడు లేదా తుమ్మేటప్పుడు నోరు, ముక్కును కప్పుకోవాలి. చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. అవసరమైన సందర్భాల్లో శానిటైజర్ ఉపయోగించాలి. జ్వరం, దగ్గు, జలుబు వంటి లక్షణాలు ఉన్నప్పుడు ఇతరులతో సన్నిహితంగా మెలగకుండా విశ్రాంతి తీసుకోవాలి. వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి దూరంగా ఉండాలి. అనవసరంగా భయపడడం ఎంత తప్పో లక్షణాలను పూర్తిగా నిర్లక్ష్యం చేయడం కూడా అంతే ప్రమాదకరం. మొత్తానికి ఒమిక్రాన్ RF5 గుర్తింపు నేపథ్యంలో ప్రజలు భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్యుల సంఘం స్పష్టం చేసింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఈ సబ్ వేరియంట్ మరింత తీవ్రమైన వ్యాధిని కలిగిస్తుందని నిర్ధారించే ఆధారాలు లేవు. అయితే శాస్త్రీయ పరిశీలన, జీనోమ్ నిఘా కొనసాగుతున్నందున ఆరోగ్య శాఖ అధికారిక సూచనలను పాటించాలి. సోషల్ మీడియాలో వచ్చే నిర్ధారణ లేని సందేశాలను నమ్మకుండా ప్రభుత్వం, ఆరోగ్య శాఖ, వైద్య నిపుణులు వెల్లడించే సమాచారాన్ని అనుసరించండి. ఇలాంటి ఆరోగ్య సమాచార వీడియోల కోసం ప్రైమ్ లైన్ ఫాలో అవ్వండి. వీడియోను లైక్ చేసి మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో షేర్ చేయండి.